బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆర్జే కాజల్ ఆ షో వల్ల ఒరిగేదేమీ లేదని, కొందరు జీవితాలైతే ఆ హౌస్‌లోకి వెళ్లి వచ్చాకే మరింత వరస్ట్‌గా తయారయ్యాయని టోటల్‌గా బిగ్ బాస్ షో మీదనే బోల్డ్ కామెంట్స్ పాస్ చేసింది. జనరల్‌గా బిగ్ బాస్‌లోకి వెళ్ళాలని, వెళ్లి సెలబ్రిటీస్ అయిపోవాలని అందరూ ఆశపడతారు. కానీ హౌస్‌లోకి వెళ్లి వచ్చాక ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదంటూ ఆమె ఈ ఘోర నిజాలను బయటపెట్టింది. బయటకు రాగానే మనం ఫుల్ బిజీ, ఫుల్ వర్క్ ఉంటుందని అనుకుంటాం. కానీ రియాలిటీలో అలా ఉండదు. అందరూ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని మనల్నే క్వెషన్ చేస్తారు. దానికి సమాధానం చెప్పడానికి మన చేతిలో ఏ ఆఫర్స్ ఉండవు. ఆఫర్స్ రాకపోవడానికి కారణం టాలెంట్ లేకపోవడమో, లేదా బాగా బద్ధకం పెరగడం కాదు. వాస్తవానికి అసలు ఛాన్సులే రావు. స్టార్ యాక్టర్స్ అవ్వాలనుకునే వారి పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంటుంది. ఈ మధ్య డైలీ మీ ఫేస్ టీవీలో చూసేశారుగా మేడం, మేం ఫ్రెష్ ఫేస్ కోసం కాస్టింగ్ చేస్తున్నాం అని సినిమాలో అవకాశాలు కూడా ఇవ్వరు. దీనికి తోడు హౌస్ నుంచి బయటికి రాగానే ఆ ట్రామా నుంచి బయటపడి రెగ్యులర్ లైఫ్‌లోకి రావడానికే చాలా టైం పడుతుంది. రోడ్డు మీదకి వెళ్తే ప్రతి ఒక్కరు మనతో సెల్ఫీలు తీసుకుంటారు. కానీ చివరికి మనకున్న ఫాలోవర్స్, రీచ్ అండ్ బ్రాండ్ వాల్యూ బట్టే చిన్న అవకాశం ఇవ్వడానికి కూడా బాగా బేరాలాడతారు అని ఆర్జే కాజల్ తన లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుంది. దీంతో ఆమె చెప్పింది 100% కరెక్ట్ అని ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన గీతూ రాయల్, ప్రియాంక సింగ్, యాంకర్ శివ, సృష్టి వర్మ, ఆర్జే చైతు, దీక్షా పంత్, సిరి హనుమంతు వంటి వారు కాజల్‌కి సపోర్ట్‌గా కమెంట్స్ పెడుతున్నారు. దీంతో వీరంతా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే బ్యాచ్ అని, అందుకే బిగ్ బాస్ ఇంటిని బ్యాట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ వారిని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మీ ప్రకారం బిగ్ బాస్ కారణంగా కెరీర్ బాగా స్పాయిల్ అయిన సెలబ్రిటీలు ఎవరు?